ఈ దేవుణ్ణి ప్రేమించేటువంటి ఈ పరిమాణంలో అందరూ ఒకే కొలతలో ప్రేమించరు. యేసు ప్రభుని చేర్చుకున్న ప్రతి ఒక్కరూ ఆయనను ఒకే విధంగా ప్రేమించలేదు. ఓసారి ఓ పరిసయుడు యేసు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించాడు. యూదుడు పరిసయుడు తన ఇంటికి ఆహ్వానించాడు. యేసు ప్రభు వచ్చి కూర్చొని ఏదో మాట్లాడుతున్నాడు. అతను కూడా కూర్చొని ప్రభుతో మాట్లాడుతున్నాడు. శిష్యులు అలాగున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ఆమె, ఊరు మొత్తం కలిసి ఆమెకు ఒక పేరు పెట్టారు. ఊరు మొత్తంలోకి పాపి, ఇంత చెడిపోయిన మనిషి, ఇంత పాపాత్మురాలు ఈ ప్రాంతంలోనే లేదు. పాపాత్మురాలు, వేరే పేరైతే ఏం చెప్పబడలేదు అక్కడ. ఒకటే పేరు, పాపాత్మురాలైన స్త్రీ. ఆమె ఎలా తెలుసుకుందో ఎలా వచ్చిందో మొత్తానికి పరుగు పరుగున వచ్చేసింది. వాళ్ళు వీళ్ళు అడ్డగించే లోపే అలాగిపోయి యేసయ్య పాదాలు పట్టేసుకుంది. యేసయ్య పాదాలు పట్టుకొని ఆ పాదాలు ముద్దు పెట్టుకొని బోరు బోరున ఏడుస్తూ కన్నీళ్లతో ఆయన కాళ్ళు గడుగుతుంది. యేసు ప్రభు ఏం అడ్డగించలా, మౌనంగా చూస్తున్నాడు. తల వెంట్రుకలతో కన్నీళ్లతో నేను కాళ్ళు గడిగి తన కురులతో ఆ కాళ్ళు తుడుస్తుంది. ఆ పాదాలు ముద్దు పెట్టుకుంటుంది. యేసయ్యా 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 అని ముద్దు పెడతా ఉంది. ఆయన చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించాడే పరిసయుడు, ఆయన పేరు సీమోను. ఈయన మనసులో అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడంటే, ఈయన ప్రవక్త అనుకొని ఆహ్వానించాను ఇంటికి, దైవ కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, ప్రవక్త అని జనం నమ్ముతున్నారు. దేవుడు దైవ కుమారుడు సంగతి అట్టుంచి అసలు కనీసం ఇతను ప్రవక్త అయినా అవుతాడా కాడా? కనీసం ప్రవక్త అయితే ఆ వచ్చింది ఎంత పాపిష్టిదో, ఎంత నీచురాలో, ఎంత దుష్టురాలో తెలీదా? అలాగొచ్చి పాదాలు పట్టేసుకుంటే ఆ అంటరాని దాన్ని, ఆ అసహ్యురాల్ని, ఆ పాపాత్మురాల్ని ముట్టనిస్తున్నాడేంటి అని మనస్సులో అనుకుంటున్నాడు. గమనించాలి, యేసు ప్రభు గురించి అతనికి సరైన ఒక అభిప్రాయం లేదు. అభిప్రాయం లేదు కానీ అందరూ ఆయనకి జేజేలు పలుకుతుంటే అందరి చేత గుర్తింపబడి గౌరవించబడుతున్నాడు కనుక ఇలాంటి వాడిని మన ఇంటికి ఆహ్వానిస్తే మనకు కొంచెం డిగ్నిటీగా ఉంటుంది అనుకున్నట్టున్నాడు. క్రైస్తవులు కొంతమంది పేరు మోసిన పెద్ద సేవకుల్ని ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటారు. చిన్న చిన్న సేవకులు వాళ్ళకి పట్టరు. ఏదో రోడ్డు పక్కన చిన్న పరిచర్య చేస్తా, ఏదో చిన్న సైకిల్లో లేకపోతే ఏదో చిన్న లోనానో ఏదో వేసుకొని తిరుగుతూ సేవ చేసేవాళ్ళు వాళ్ళు సరైన వ్యక్తులు కాదు. ఇతనికంటే బాగా పబ్లిసిటీ ఉంది, ప్రజల్లో గుర్తింపు ఉంది. అలాంటి వాడు మన ఇంటికి వచ్చినా మనకు కూడా ఒక హుందాతనం కదా, రెస్పెక్ట్ కదా, గౌరవనీయత కదా. ఆ దారిని పోయే వాళ్ళని, ఆ సామాన్యుల్ని కనీసం కొత్త ప్యాంటు తొడుక్కోవడానికి కూడా లేక చినిగిపోయిన ప్యాంట్లు కట్టుకునే స్థితిలో ఉన్నాయన. మంచోడైతే దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? ఏదో పనికిమాల బుద్ధులు ఉంటాయి కాబట్టి ఆ బతుకట్ట బతుకుతున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళది మన ఇంటికి పిలుచుకుంటే మనం ఉన్న పరువు పోతుంది. మన ఇంటికి ఎవరైనా రావాలంటే రేంజ్ ఉండాలి అని ఒక రేంజ్ కలిగిన పర్సన్ మన ఇంటికి రప్పిస్తే ఆ హుందాతనం వేరు అనుకున్నాడో ఏమో. యేసు ప్రభుని గూర్చి సరిగా ఎరగకయే, ప్రభువా నీవు కనికరం కలిగిన యెడల నా ఇంటికి రండి, నా ఇంటిని పావనం చేయండి అన్నాడు. యేసు ప్రభుని హృదయంలోకి చేర్చుకునే వాళ్ళల్లో కొంతమంది ఈ తరగతికి చెందిన వాళ్ళు ఉంటారు. కాస్తో కోస్తో ప్రేమ ఉన్నట్టుగా కనపడతారు కానీ ఆయనను గురించి పూర్తిగా తెలుసుకోవటానికి ప్రయత్నం చెయ్యరు. చూసారా, యేసు ప్రభుని పాపాతురాల్ని ఇద్దరిని తేడా అనుకున్నాడు. ఆమెమో పాపాత్మురాలు, ఆ పాపాత్మురాలు వచ్చి ఇతని పాదాలు పట్టిందంటే ఇతను కూడా సరైన పర్సన్ కాదు, ప్రవక్త కాదు. వీళ్ళిద్దరు తేడానే నేనే బెస్టు, పరిసయుణ్ణి, పవిత్రుణ్ణి, శుద్ధుణ్ణి. ఇది అతని ఫీలింగ్.
మరి యేసు ప్రభు గురించి సరైన అవగాహన లేకుండా ఎలా చేర్చుకున్నావా? ఎట్లా ఆహ్వానించావు ఇంటికి? అంటే బాగా ప్రజలు ఫాలో అవుతున్నారు కదా అతన్ని. అతను అలాంటి వ్యక్తి, గొప్పవాడైతేనే కదా ఫాలో అయ్యేది. అందుకని పిలిచాను. యేసు ప్రభుని అందరు నమ్ముకుంటున్నారు, గొప్పవాడైతేనే కదా, అందుకని నేను కూడా నమ్ముకుంటున్నాను. ఏడ్చావు వెర్రి మొహమా. అందరు నమ్ముకుంటున్నారని నువ్వు నమ్ముకున్నావు అనే మాట కాదు, అది కాదు నీ నోటి నుంచి రావాల్సింది. ఆయనను నేను ఎరిగి ఉన్నాను, ఆయనను నేను తెలుసుకున్నాను, ఆయన ఏంటో కొద్దిగా నాకు అర్థమైంది, దాన్ని బట్టి నేను ఆయన ఆహ్వానించుకున్నాను. పాపం ఇంటికైతే పిలిచాడు కానీ ఎరగల. కానీ ఆమె ఇంటికి పిలిస్తే యేసయ్య వస్తాడని ఆమె అనుకోలే. ఆమె కూడా ఆహ్వానించేది. కానీ ఆమె ఫీలింగ్ ఏంటో తెలుసా? నాలాంటి పాపాత్మురాలి గృహానికి, నాలాంటి పాపి అయిన మనుషుని గృహానికి పరిశుద్ధుడు వస్తాడా? అసలు మర్యాదేనా? ఆయన ఎక్కడుంటే అక్కడికి నేను పోవాలి. ఆయన గొప్పోడు, పరిశుద్ధుడు, నేను పాపిని. నా ఇంటికి రాయా అంటానికి కూడా నాకు అర్హత లేదు అని కుమిలిపోయి ఏడ్చుకొని ఉండబట్టలేక, యేసయ్య మీద పొర్లుకొచ్చిన ప్రేమను ఆపుకోలేక అలాగును పరిగెత్తుకొని పోయి ఆయన పాదాలు కౌగిలించుకొని ఏడ్చి, కన్నీళ్ళు, ఎన్ని కన్నీళ్ళు వస్తే ఆ కాళ్ళు తడిసినాయి ఒకసారి ఊహించండి మీరు. ఎంత వేదన పడి, ఎంత రోదిస్తే కాళ్ళు కడగటానికి సరిపడా కన్నీళ్ళు వచ్చినాయి ఊహించండి. ఆ కన్నీళ్లతో కాళ్ళు కడిగి కురులతో తుడిచి ముద్దాడి ఆయన్ని సేవిస్తుంటే ఈ సీమోను ఇలా అనుకున్నాడు. వెంటనే యేసు ప్రభు సీమోను వైపు తిరిగి, సీమోను అన్నాడు, ప్రభువా, నీకు ఒక ఉపమానం చెప్తాను, సమాధానం చెప్పు. ఒకడు ఇద్దరికి అప్పిచ్చాడు, ఒకడికి 500 ఇచ్చాడు, ఒకడికి 50 ఇచ్చాడు. బైబిల్ ఏదైనా ఉంటే పెట్టండి, దాని మీద అయిపోతుంది. బల్లి చేసే లొల్లి. దేవునికి స్తోత్రం. పరిచారకులు ఎవరన్నా వెళ్ళండి తొందరగా అక్కడికి. ప్రాస చెబుతున్నాడు సాల్మన్ అన్న. బల్లి చేసే లొల్లి, భయపడొద్దు తల్లి అన్న. రైట్, విషయానికి వద్దాం. ఎక్కడొచ్చాగా? ఏదో చెబుతున్నావు మొత్తానికి. ఒకడికి 500 ఇచ్చాడు, ఒకడికి 50 ఇచ్చాడు. వాళ్ళిద్దరూ అప్పున్నారు. ఒకరోజు ఎందుకు అతనికి కనికరం కలిగి ఇద్దరిని పిలిచి, మీ ఇద్దరు నా అప్పు కట్టాల్సిన అవసరం లేదు, సంతోషంగా వెళ్ళిపోండి అన్నాడు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ సంతోషిస్తారు? సీమోను అన్నాడు. ఎక్కువగా క్షమించబడిన వాడే ప్రభువా అన్నాడు. సీమోను, నన్ను ఇంటికి రా అని పిలిచావు, ప్రవక్తగా పక్కన పెట్టు, దేవుడిగా పక్కన పెట్టు, దైవ కుమారుడిగా పక్కన పెట్టు, ఒక యూదుడుగా నైనా నువ్వు నన్ను గౌరవించలేదు. ఒక యూదుడికి కనీస మర్యాదలు కొన్ని ఉంటాయి. ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు. యూదుడికి నాకు ఇవ్వాల. పద్ధతి ఏంటో తెలుసా? ఒక యూదుడు తన ఇంటికి వచ్చేటువంటి అతిథులకి ఇంట్లోకి రాక మునిపే దాసుని ద్వారా పాదశుద్ధికి నీళ్లు పెట్టించాలి. ఓ పాత్ర ఉంటుంది, ఆ పాత్రలో నిలబడితే మరొక పాత్రతో నీళ్లు తీసుకొని అతని పాదాలు శుద్ధి చేసి అతిథికి. మనకు కూడా ఇక్కడ కూడా ఉంది ఆచారం,
మన చిన్నప్పుడు ఇప్పుడు పట్టించుకోవట్లేదండి, ఎవడు పట్టించుకోవట్లేదు అయ్యి. ఇప్పుడేం లేదు, హాయ్ ఎప్పుడొచ్చా బాగున్నావా, అదా అయిపోయింది. ఇప్పుడు దరిద్రం. వెనకటి రోజుల్లో మన చిన్నప్పుడు మన ఇంటికి ఏ చుట్టం వచ్చినా అమ్మ నాన్న ఏం చెప్పేవాళ్ళు, రాయ్ చెంబు తీసుకుని నీళ్ళు ఇపో. భక్తి పరులు వస్తే మన చేతే కాళ్ళు గడిగిచ్చేవాళ్ళు. బంధువులు వస్తేనేమో చెంబుతో నీళ్లు ముంచి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కాళ్ళు కడుక్కోవాలి. ఎన్ని చెంబులైనా వాళ్ళు అడిగితే అన్ని చెంబులు ముంచి ఇవ్వాలి, లేకపోతే తంతారు అమ్మా నాన్న మనల్ని. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు మన ఇంటికి బంధువు వస్తే వెళ్ళిపోతారు. ఎవడు వీడికి నాకేం సంబంధం ఉంది, వీడికి నీకేం సంబంధం ఉంది, అసలు వీళ్ళకి మనకు ఉన్న రిలేషన్ ఏంటి, ఏం అడగట్లే. ఎవడో వస్తుంటాడు పోతుంటాడు, మనకెందుకు. అప్పుడు తల్లిదండ్రి, అయ్యా ఇతను మీ బాబాయ్, మీ కాక, ఏమో మీ పిన్ని, అది ఇది అని చెబితే హాయ్ ఆ కేకిల్లో ఉన్నవి వెళ్ళిపోతాడు అనమాట. వాళ్ళకి అర్థమైద్ది ఈడే మనల్ని పట్టించుకోలేదని. కానీ వెనకటి రోజుల్లో నా చిన్నతనంలో కూడా మా అమ్మ మా నాన్న అట్ట చెప్పేవాళ్ళు. మా ఇంటికి ఏ చుట్టం వచ్చినా చెంబుతో నేను నీళ్లు తీసుకెళ్ళి ఇవ్వాలి, నేర్పారు అట్లా. యూదుల ఆచారం ఏంటంటే ఇంటికి అతిథి వస్తే నిలబెట్టి కాళ్ళు గడగాల. రెండవది పరిమళ తైలం ఉంటుంది, అది రాయాల. ఎందుకంటే అప్పటి రోజుల్లో కాలినడకలు కదా. కాలినడకల్లో రోడ్ల మీద జర్నీ చేసేటప్పుడు గాడిదలు గుర్రాలు ఇవన్నీ రోడ్ల మీద తిరిగి ఉంటాయి కదా, వాటి యొక్క విసర్జన అనేది రోడ్ల మీద ఉండేది. వీళ్ళు తిరుగుతూ వస్తారు, నడుస్తూ వస్తారు కనుక తొక్కు వస్తారు, కాళ్ళు అపవిత్రంగా ఉంటాయి కనుక రాగానే ముందు కాళ్ళు గడుగుతారు. తర్వాత ఆ దుమ్ము ధూళి కొట్టుకొని దుర్గంధభరితంగా ఉంటారు కనుక వాళ్ళని శుభ్రం చేసి సుగంధ తైలం రాస్తారు పరిమళ వాసనకి. మూడవది ముద్దుతో చేర్చుకుంటారు, తెలుసా? ముద్దుతో చేర్చుకుంటారు. యోధా చూసావా, యేసయ్యను అప్పచెప్పేటప్పుడు ముద్దుతో అప్పచెప్పాడు. వీడ్కోలు ముద్దుతోనే చెప్తారు, స్వాగతం కూడా ముద్దుతోనే స్వాగతిస్తారు. అపవిత్రమైన ముద్దులు కాదులే, పవిత్రమైన ముద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పౌలుని యెరూషలేముకి వెళ్ళొద్దని ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరించిన వెళ్ళడానికి బయలుదేరినప్పుడు వారందరూ పౌలు మెడ మీద పడి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకొని సాగనంపిరి అని ఉంటుంది. వీడ్కోలుకి ముద్దే, స్వాగతానికి ముద్దే. సీమను ప్రవక్తగా కాదు, దైవ కుమారునిగా కాదు, ఒక సాటి యూదునిగా కూడా నువ్వు గుర్తించలేదు, కానీ నన్ను ఇంటికి ఆహ్వానించావు. అంటే నన్ను ప్రేమిస్తున్నట్టు కనపడుతున్నావు, కానీ నీ ప్రేమలో చాలా వెలుతుంది. ఇది పాయింట్. భక్తిగా కనపడుతున్నావు, కానీ నీ భక్తిలో నాకు తృప్తి లేదు. చెప్పకనే చెప్పాడు. ఆమె ఇంటికి నేను వెళ్ళాల. నువ్వు చేయాల్సిన పని ఆమె చేసింది. నన్ను వెతుక్కుంటూ వచ్చింది, కన్నీళ్లతో నా పాదాలు కడిగింది, తన కురులతో తుడిచింది, తను తెచ్చినటువంటి ఆ తైలం ఏదో కాళ్ళకు రాసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నా పాదాలు వదలక ముద్దాడుతూనే ఉంది. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు ఎక్కువ ప్రేమించినట్టు సీమను? నీకంటే ఈమె నన్ను ఎక్కువగా ప్రేమించింది అని ఆమె వైపు తిరిగి, అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నవి, సమాధానం గలదాన్ని వైపు అన్నాడు. ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించే విధానంలో పర్సంటేజ్ అరాకొరా ప్రేమ. ఏదో కొంతవరకు ప్రేమించటం, కొంతవరకు కొన్ని విషయాల్లో లోబట్టం, కొన్ని విషయాల్లో విధేయత చూపటం, కొన్ని విషయాల్లో దేవుణ్ణి పక్కన పెట్టడం, ఇది కాదు. సంపూర్ణముగా ఆయనను ప్రేమించాలి. దేవభక్తి సాధనలో ఒక ప్రాముఖ్యమైన విషయం సంపూర్ణముగా ఆయనను ప్రేమించాలి. మనమేమో చక్కగా పాట పాడతాం, నా పూర్ణ మనసుతో ఆరాధింతు,
నా పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 ఆరాధన. ఇలా గ్రూపులో కలిసి పాటలు పాడే ఒక ఆయన నెలకు 50,000 శాలరీ అంట. 50,000. సంఘానికి ఏ అవసరత ఉన్నా, పరిశుద్ధులకి ఏ అక్కర ఉన్నా, దేవుని పనికి రూపాయి కూడా బయటికి తీయడంట. నెలకు 50,000 వస్తాయి. ఓ రోజు ఈ కమిటీ బ్యాచ్ ఉంటారుగా, వీడు అందరికంటే ముందు వచ్చి పాడతాడు, భలే పాడతాడు. నా పూర్ణ మనసుతో ఆరాధింతును, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ అన్నాడు. దశంభాగం వీడు. ఏదన్నా అవసరత ఉంది, మందిరానికి అవసరం ఉంది, పరిశుద్ధులకు అక్కర ఉందన్నా కూడా పైసైడు. ఈసారి వదిలేదు లేదు, అతని ఇంటికి వెళ్దాం, లేదా అతను వస్తే అడుగుదాం అని ఫిక్స్ అయిపోయి అతని కోసం ఎదురు చూస్తే ఆ ఆదివారం వచ్చాడు. కోటం అయిన తర్వాత వెళ్తుంటే, అయ్యగారు వందనాలు అన్నాడు. వందనాలు ఏంటి అన్నాడు. ఏం లేదు, మన చర్చికి చాలా అవసరతలు ఉన్నాయి, సంఘ విశ్వాసులకు కూడా చాలా అవసరతలు ఉన్నాయి. మరి దేవుని సంబంధంగా మనం దేవుణ్ణి ప్రేమించి మనం పరిచర్యలో తోడ్పడాలి కదా. మరి మిమ్మల్ని చాలా రోజుల నుంచి గమనిస్తున్నాము, మీరేమో పెద్ద శాలరీ తీసుకుంటారు, నెలకి 50,000 శాలరీ వస్తుంది మీకు, కనీసం ఒక చందా కూడా వేసినట్టుగా కనపడరు, దశంభాగం ఇచ్చినట్టు కనపడరు. అందుకని ఈసారి మీరు మందిరానికి ఫలానా విషయంలో అక్కర ఉంది, మరి సహాయపడతారని అనుకుంటున్నాం అన్నారు. అప్పుడు అతను అన్నాడు, నాకు వచ్చే 50,000 శాలరీ కనపడుతుందా మీకు అన్నాడు. మరి అంతే కదండి, మీకు వచ్చేది నెలకి 50,000 కదా అంటే, అది సరే, నాకు ఒక తల్లి ఉంది, ఆమె కాళ్ళు పనిచేయట్లా, ఆమె మంచంలో ఉంటుంది, ఆమెకు నెలకి కనీసం 8 నుంచి 10,000 మందులు ఖర్చు అవుతుందని మీకు తెలుసా? నాకు ఒక చెల్లుంది, దానికి ఒక భర్త ఉన్నాడు, వాడు తాగుబోతు వెధవ, ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. ఆ చెల్లికి 3 పిల్లలు ఉన్నారు. కనీసం ఆ అమ్మాయి కుటుంబ పోషణకి నెలకి కనీసం 15,000 రూపాయలు అయింది. ఆ సంగతి తెలుసా మీకు? నాకు ఉద్యోగం లేని తమ్ముడు ఒకడు ఉన్నాడు, వాడు చదువుతున్నాడు. వాడు చదవటానికి ఫీజుకి కనీసం నెలకి వాడి ఖర్చులకు కానీ వాడి ఫీజుకి కానీ 15,000 రూపాయలు ఖర్చు అయిద్దని మీకు తెలుసా? తెలుసా? అంటే ఒక్కొక్క మాట చెబుతుంటే వాళ్ళ ముఖాల్లో షేడ్స్ మారిపోతున్నాయి. అమ్మ, ఎంత విషాదం ఉందా ఇతని కుటుంబంలో, ఇతని ఫ్యామిలీ. ఆ అమ్మకి 10,000, చెల్లికి 15,000, తమ్ముడికి 15,000, మొత్తం కలపండి 40. ఇక అతని ఫ్యామిలీ, ఇక వీళ్ళ ముఖాలు రంగులు మారిపోయి, అరే తప్పు చేశామే పాపం, అతనికి వచ్చే జీతమే ఆలోచించాం కానీ ఇంత ఖర్చు పెట్టుకుంటున్నాడు, పాపం అతనికి ఏమీ మిగలటం లేదని కనీసం ఆలోచించలేకపోయామని వాళ్ళు సిగ్గుపడి తల దించుకోబోతూ ఉండగా ఇతను ఒక మాట అన్నాడు. మా అమ్మకి ఎంత ఖర్చు? 10,000, చెల్లికి 15,000, తమ్ముడికి 15,000. ఎంత ఖర్చు? అలాంటి వాళ్ళకే నేను పైసా ఇవ్వను. ఆ స్థితిలో ఉన్నోళ్ళకే పైసా ఇవ్వను. నన్నా మీరు అడుగుతారు, అర్థమైందా నేనేందో అనేసరికి ఒక్కసారికి వీళ్ళ ముఖాలు ఇంకొక టైపులో మారిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమనుకుంటారు మరి? మళ్ళీ పాట ఏంది? నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఒక అన్యుడు అన్నాడు, మీకు మాకు తేడా ఉందండి అన్నాడు. ఏంటి అంటే,
మేమేమో అబద్ధాలు ఆడతాము, మీరు అబద్ధాలు పాడతారండి అన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేము అబద్ధాలు ఆడతాము, మీరు చాలా అద్భుతంగా పాడతారు. అట్లాగా దేవుని ప్రేమించి భక్తి చేసి ఆయన సేవించే దానిలో వెలితి. నిజంగా వాక్యం ఏం చెబుతుంది? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన అద్వితీయ ప్రభువుని ప్రేమించు. ఇది నంబర్ 1. రెండవది, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. ఫస్ట్ ఆజ్ఞ నువ్వు ఫాలో అయితే రెండవది అసలు నీకు ఆజ్ఞనే కాదు. దేవుణ్ణి ప్రేమించగలిగిన వాడు మాత్రమే తన పొరుగువాన్ని యథార్థంగా ప్రేమించగలుగుతాడు. ఎందుకంటే సాటివారిని ప్రేమిస్తే దేవునికి ఇష్టం కనుక, దేవునికి ఇష్టమయ్యే పనులే చేయడానికి దేవుణ్ణి ప్రేమించేవాడు ఇష్టపడతాడు కనుక, మొదటి ఆజ్ఞను ఒకడు కరెక్ట్గా ఫాలో అయితే రెండో ఆజ్ఞను ఆటోమేటిక్గా నెరవేరుస్తాడు. అందుకే నేనంటాను, మనకి 2 ఆజ్ఞలు కాదు, ఒక్క ఆజ్ఞ అని. ఏమిటి ఒక్క ఆజ్ఞ అంటే? దేవుణ్ణి ప్రేమించు. ఆయనే చెప్పాడు, మీరు నన్ను ప్రేమిస్తే చాలా అబ్బాయి, నా ఆజ్ఞలన్నీ మీరు గైకొంటారు అన్నాడు.